తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో మేడం, మేడం, ఓ మై గాడ్. ఏమండి, 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 రేయ్ వద్దండి, వద్దండి. అత్తయ్య ఏమైంది? ఏంటిది? అత్తయ్య ఏం జరిగింది? లేవరా పైకి. వద్దండి. రాము వాట్? ఎవడేవాడు? రాము బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు? పువ్విస్తూ ఉలికి పడుతున్నావు? తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గొల్లు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాల నత్తలా లోపల్లాగా? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు? మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరేం దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి నాలుక బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటలా కప్పలా తెరిచావు? ఇది జెంట్స్ టాయిలెట్. జయలలితని ఇక్కడికి తీసుకురాకూడదని తెలీదా? జయలలితకి లేని ప్రాబ్లం నీకెందుకు? 8 సేవలే. ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లాకర్లో దాచాడని తెలిసింది. ఐసి మరి బ్యాంక్ లాకర్ కోడ్ నాకు తెలియదు. అయితే ఏం చేయాలి? వెంటనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టలు లేకుండా చూడాలి. వాట్? ఎస్, ఆ కోడ్ని తన బాడీ మీద ఒక సీక్రెట్ లొకేషన్ లో పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని తెలిసింది. పచ్చబొట్ట? నువ్వు ఎలా అయినా అది తెలుసుకుని ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏదైనా తేడా వస్తే నిన్ను నీళ్ళల్లోకి తోసేసి నీ జయలలితకి నీళ్లు లేకుండా చేసి ఇద్దరిని చంపేస్తా. రోజు పళ్ళుతో కోల బుజ్జి. ఈ అను ఈ ఈ ఈ ఈ హలో. ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే.
ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క. అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. షట్ అప్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పెరిగి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. ఏ నువ్వు తీయొచ్చుగా. నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చెత్తనాయాలరా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తలుపు తీరేంట్రా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ నువ్వు తినవా? రేయ్, వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా. నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా. ఏయ్ ఇంకో 7 రోజుల్లో ₹1,00,00,000 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా పిజ్జా కావాలా? ఇది మిషన్ ఇంపాసిబుల్ కంటే దారుణమైన ప్లాన్ రా. నో నథింగ్ డూయింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా నీ లవ్ మ్యాటర్ సెట్ అయిపోవాలి. 2 రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోవాలి. 4వ రోజు కల్లా పెళ్లి అయిపోవాలి. 7వ రోజు కల్లా దాని బాబు దగ్గర నుంచి మనం ₹1,00,00,000 కొట్టేయాలి. మరి శోభను? ఏ నీకు శోభనం కావాలా చిటికెనీలు కావాలా? రే బుద్ధుని మాట్లాడుతున్నావా? ఎల్లుండికి ఎంగేజ్మెంట్, వీకెండ్ మ్యారేజా? ఐ యు మ్యాడ్? నేను మ్యాడ్ కాదురా, ఆ వేలుగాడు బ్యాడ్. రే అమ్మ నేను పెళ్లి చేసుకోమని అంత డైరెక్ట్ ఎలాగడమంటావరా? నేను డైరెక్ట్ గా అడగమని ఎవడన్నాడు? ఈ ఉంగరం ఇచ్చి అడుగు. ఇదే కదరా. మన రిసెప్షన్ లో రోజు ఉంది కదా, దాని దగ్గర కొట్టేశాను. ఇప్పుడు అమ్మాయికి ఉంగరం ఎలా ఇస్తావరా? ఏంట్రా ఇది? కొంచెం స్టైల్గా ఇద్దామని. రే నీకు అస్సలు ఇమాజినేషన్ లేదు. ఆ అమ్మాయికి ఉంగరం ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, విను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్. నాని పేరు మీద టేబుల్ పట్టు, రిజర్వేషన్. 1 మినిట్. ఓకే సార్, పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మేకజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మేకజున్నులు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చున్న అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టా? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గన్తో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐ యామ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచ్చి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి. వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసు చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్ వేలన్నా అలివేలొదినా. అటు వెళ్ళండి సార్. అటు. అమ్ము. రే మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈరోజు స్పెషల్? మేకజున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు 2 అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే. టేక్ ఇట్. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనక ఆలోచించాను. జేబులో నుంచి పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది బేసిక్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది. కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్.